లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మరలా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు నేను తెలియచేస్తున్నాను. ఈ దినం మనం యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మనం జాగ్రత్తగా విందాం. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. మనందరికీ ఈ యొక్క స్టోరీ బాగా పరిచయమైన స్టోరీ. ఈ యొక్క స్టోరీ తెలియని వారంటూ ఎవ్వరు క్రైస్తవులుగా లేరు అసలు నిజానికి చెప్పాలంటే. ఈవెన్ నాట్ ఓన్లీ ది క్రిస్టియన్, ఎవ్రీబడి మాక్సిమం మెనీ పీపుల్ విల్ బి నోయింగ్ దిస్ స్టోరీ ఆఫ్ జోనా. ఈ యొక్క యోనా ఆయన దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు యోనాకు చెప్తాడు, యోనా యోనా నువ్వేం చేయాలంటే నినివే పట్టణానికి వెళ్ళి నా యొక్క సువార్తను ప్రకటించాలి. అక్కడ జనులందరూ పాపములో నశించిపోతున్నారు యోనా. నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే నేను వారిని వారు నీ మాట విని వారు నా యొద్దకు పశ్చాత్తాప పడితే నేను ఆ పట్టణాన్ని నేను క్షమించి వదిలేస్తాను. కాబట్టి నువ్వు వెళ్ళాలా, నువ్వు నా యొక్క సువార్తను, నా యొక్క ఉగ్రత గురించి వారికి నువ్వు చెప్పాలా, నువ్వు పో అంటే యోనా అంటాడు, నేను పోను. నేను ఈ నినివే పట్టణానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. దేవుని యొక్క మాటను యోనా పెడచెవిన పెట్టి మాటను వినకుండా, ఆయన యొక్క ఆజ్ఞను వినకుండా ఆయన ఏం చేస్తాడంటే తర్షీషునకు వెళ్ళడానికి ఓడ ఎక్కుతాడు. ఆ యొక్క ఓడ బయలుదేరుతుంది. ఆ యొక్క ఓడ బయలుదేరుతున్నప్పుడు ఈ యోనా ఆ ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి బాగా గురకలు పెట్టి నిద్రపోతా ఉంటాడు. పడవ ప్రారంభమైంది. వెళ్తా ఉంది సముద్రములో అలలు. సముద్రం పొంగుతా ఉంది. అలలు లేస్తా ఉన్నాయి. గాలి, తుఫాను భయంకరంగా నీళ్లు ఆ యొక్క ఓడలోకి చేరుతున్నాయి. ఆ ఓడలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ అందరూ ఏం చేశారంటే, అయ్యో మనం నశించిపోతున్నామని చెప్పి బరువైన వస్తువులన్నీ ఆ సముద్రంలో వేస్తా ఉన్నారు. అయినా నీరు ఆ ఓడలోనికి వస్తానే ఉంది. అసలు ఎందుకు ఈ యొక్క ఉపద్రవం స్టార్ట్ అయింది? ఈ యొక్క పరిస్థితి ఎందుకు మనకొచ్చింది? అని చెప్పి అంతా వెతికితే ఈ యొక్క యోనా అడుగు భాగంలో పడుకొని గురకలు పెట్టి నిద్రపోతా అంటే, ఓయి నిద్రపోతా లే, నీకేమొచ్చింది? నువ్వు లేచి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు లేయి అనంటే ఈ యొక్క యోనా లేచి, అంతవరకు యోనాకి ఏం తెలియట్లేదు, సముద్రంలో ఏం జరుగుతుందో తెలియదు, నిద్రపోతా ఉన్నాడు. ఇప్పుడు ఈ నిద్రపోయే వ్యక్తి కళ్ళు తెరిచి చూస్తే ఆ యొక్క సముద్రం ఏమైపోయింది, హాయిగా పోవాల్సిన సముద్రంలో పోవాల్సిన ఓడ అదేమైపోయిందంటే మొత్తం భయంకరంగా పైకి కిందకి అలలకు అటు ఇటు కొట్టుకొని పోతా. అయ్యో నాకు భయం వేసింది. ఓయమ్మా, ఈ యొక్క సముద్రంలో ఇంత పరిస్థితి మేబీ నా ద్వారానే వచ్చిందేమో. ఎందుకంటే దేవుడు నన్ను నినివేకి పొమ్మన్నాడు, కానీ నేను తర్షీషుకు పోతా ఉన్నాను. ఇప్పుడు ఈ వ్యక్తులు అడుగుతున్నారు, నువ్వెవరు అని అడిగితే ఆయన ఏం చెప్పకుండా నించున్నాడు. అప్పుడు వీరికి ఒక ఆలోచన వచ్చింది. అసలు ఎవరి వల్ల ఈ సముద్రంలో ఈ యొక్క ప్రమాదము స్టార్ట్ అయిందో మనం తెలుసుకోవాలని చెప్పి వారందరి పేరు మీద చీటీలు రాశారు. రాసి ఆ చీటీలు వేసినప్పుడు యోనా పేరు ఆ చీటీలో వచ్చింది. అప్పుడు అందరూ పట్టి నిలదీసి అడుగుతున్నారు, ఎవరయ్యా నువ్వు, ఎక్కడి నుండి వస్తున్నావు, నీ దేవుడు ఎవరు, నువ్వెక్కడికి పోవాలని. అప్పుడు యోనా అంటున్నాడు, సహోదరులారా, మై బ్రదర్స్, నా పేరు యోనా. నన్ను దేవుడు, నేను యెహోవా దేవుని ప్రవక్తను, నేను యెహోవా దేవుని బిడ్డను, నేను యేసయ్య బిడ్డను. నన్ను ఆయన నినివేకి పొమ్మంటే నేను తర్షీషుకు పోతున్నానయ్యా. అందుకే దేవుని యొక్క కోపము నా మీద రగులుకున్నందువల్ల, నేను ఈ ఓడలో ఉన్నందువల్ల సముద్రం ఏమైపోయింది, ఆ భయంకరమైన అలలకు అటు ఇటు తేలాడుతుంది.
ఈ యొక్క అలలన్నీ నిమ్మలమైపోవాలంటే, ఈ అలలన్నీ ఈ సముద్రం అంతా కామ్ అయిపోవాలంటే, మీరు నన్ను ఎత్తి ఏం చేయండి సముద్రంలో పడేయండి. వెంటనే వారు ఏం ఆలోచించకుండా యోనాని ఎత్తి సముద్రములో పడవేయడానికి రెడీ అయిపోయినారు. ఇప్పుడు దేవుడు ఆకాశము నుండి ఆ యొక్క సముద్రంలో ఉన్న చేపకు చెప్తా ఉన్నాడు. మత్స్యమా, చేప, చేప, నా భక్తుడు, నా ప్రవక్త ఒకడు పడతాడు. ఆయన పేరు యోనా. నువ్వేం చేయాలా? ఆయన పడిన వెంటనే ఆయన్నొచ్చి అట్లే మృంగేయాలా అన్నాడు. వెంటనే చేప, ఓకే నాయనా, నేను వింటాను, నీ మాట వింటాను, నేను ఆ యోనాను పట్టుకుంటాను, మింగతాను అని చెప్పి ఎప్పుడెప్పుడు యోనా పడతాడా అని కాసుకొని ఉంది ఈ యొక్క చేప. వెంటనే వర్తకులు ఏం చేశారు? ఆ బిజినెస్ మ్యాన్స్ అంతా ఎత్తి యోనాను సముద్రంలో పడవేసిన వెంటనే ఆ యొక్క సముద్రము లో పడిన వెంటనే ఆ యోనా కిందకు వస్తా ఉంటే చేప పోయి సర్కన వేరే ఏ చేపలు మింగకుండా దేవుడు ఏ చేపకైతే ఆజ్ఞ ఇచ్చాడో అదే చేప వెళ్ళి యోనాను మింగేసింది. యోనా అనుకున్నాడు, అమ్మా అయిపోయిందిరా, నా నా లైఫ్ ఇంతటితో అయిపోయింది. మరలా చేపకు దేవుడు చెప్తున్నాడు, చేప, చేప, ఈ యోన ఎన్ని రోజులైతే నీ కడుపులో ఉంటాడో అన్ని రోజులు నువ్వేం తినొద్దు, ఏం తాగొద్దు. ఓకేనైనా 3 రోజులు యోన చేప కడుపులో ఉన్నాడు. 3 రోజులు చేప ఏ ఆహారం తినలేదు. తను అనుకుంటే నమిలి మింగేయొచ్చు. కానీ దేవుని యొక్క మాటను ఆ చేప వింటా ఉంది. 3 రోజులు భోజనం చేయలేదు చేప. 3 రోజులు నీళ్లు తాగలేదు. ఎక్కడ ఆ కడుపులో ఉన్న యోనాకి ఇబ్బంది అవుతుందో అని చెప్పి అది ఉపవాసం ఉన్నది. యోనా కోసము చేప. 3 రోజు మరలా చెప్తున్నాడు దేవుడు ఆకాశం నుండి, చేప, చేప, నీ కడుపులో ఉన్న యోనాను నువ్వేం చెయ్యి, నేల మీదకెళ్ళి కక్కేయి అన్న వెంటనే ఈ చేప ఎదుర్కొని ఈదుకుంటూ పోయి 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 నేల మీద రాగానే కక్కి వేసింది. యోనా బయటపడ్డాడు. అబ్బా! నేను తర్షీషునకొచ్చేసినాను. చేప కడుపులో ఉంటే ఉన్నా గాని, నేను తర్షీషుకొచ్చేసానని చెప్పి అటు ఇటు చూస్తే ఆడ నినివే బోర్డు కనపడుతుంది. అయ్యో! నేను పారిపోవాలనుకున్నా, ఈ సముద్రంలో పడేసిన, మరలా నేనెక్కడికొచ్చా? నినివేకే వచ్చినానా? ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ఆకాశం నుండి వినపడుతుంది. యోనా, యోనా, నినివేకెళ్ళి నువ్వు నా సువార్తను ప్రకటించు. అప్పుడు యోనా ఆ యొక్క నినివే ప్రాంతానికెళ్ళి సువార్తను ప్రకటించాడు. నినివే పట్టణస్థులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయాలనుకున్న నాశనాన్ని ఆ పట్టణం నుండి తీసివేశాడు. దేవుడు నినివే పట్టణాన్ని ఆశీర్వదించాడు. నేనెందుకు ఈ యొక్క మాటలు చెప్తున్నానంటే, స్పష్టంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా, ఆజ్ఞను యొక్క చేప వింటా ఉంది. అదే దేవుడు యోనాకు ఆజ్ఞ ఇచ్చాడు. యోనా, నువ్వు వెళ్ళి నినివే పట్టణంకెళ్ళి సువార్తను ప్రకటించు. యోనా వినలేదు ఆజ్ఞను. కానీ ఈ చేప మింగ వెన్న మింగ అనే వెంటనే మింగేసింది. కక్కి వేయి అన్న వెంటనే కక్కివేసింది. చూడండి, ఒక జంతువు అయ్యుండి అది దేవుని యొక్క మాటను జాగ్రత్తగా వింటుంది. నువ్వేం తినొద్దు అంటే తినలేదు, ఏం తాగొద్దు అంటే తాగలేదు. నీ కడుపులో ఉన్న యోనాకు చిన్న హాని చేయొద్దంటే చేప చిన్న హాని కూడా యోనాకు తగలకుండా, జరగకుండా కడుపులో భద్రంగా దాసిపెట్టుకుంది. చూడండి, మనిషిగా పుట్టిన ప్రవక్తగా ఉన్న యోనా మేల చేప, ఒక సముద్రములో నోరు లేని ఒక నీటి జంతువు మేల. నీవు నేను దేవుని యొక్క మాటను వింటున్నామా? దేవుని యొక్క స్వరానికి మనం లోబడుతున్నామా? దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోబడుతున్నామా? మనల్ని మనం పరిశోధించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. జంతువులు ఎంత ప్రేమగా ఉంటున్నాయి. నేను మొన్న ఒక న్యూస్ చూశాను.
ఒక వ్యక్తి, ఒక ముసలాయన మరణ పడకలో పడి ఐసీయూలో ఉన్నప్పుడన్ ఒక నర్సు కొద్ది రోజులుగా ఆయన మీదికి ఒక పావురం వచ్చి కొద్దిసేపు ఆయన మీదే కూర్చొని వెళ్తుందంట. ఆమెకర్థం కాలేదు. ఎందుకురా ఈ పావురం వస్తా ఉంది? తర్వాత అందరిని అడిగి తెలుసుకుంటే, ఈ ముసలాయనంట ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ యొక్క పావురాలకైన ధాన్యము, విత్తనాలు వేస్తుండేవాడంట. ఆ చేసిన మేలును ఆ పావురం మర్చిపోక రోజు ఆయన దగ్గరికొస్తా ఉంది. ఒక జంతువులు, ఒక పక్షులు ఎంత ప్రేమగా, ఎంత ఇదిగా ఉంటున్నాయి. మనం అలా ఉంటున్నామా? బీయింగ్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్స్, ఆర్ వి లిసనింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ వి లిసనింగ్ టు ద గాడ్స్ వాయిస్? ఆర్ వి లిసనింగ్ టు ద గాడ్స్ కమాండ్‌మెంట్స్? వి షుడ్ ఎగ్జామిన్ అవర్‌సెల్వ్స్. మనల్ని మనం పరిశోధించుకుందాం. నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. నినివే మనము యోనాను నినివేకి వెళ్ళమంటే నినివేకి వెళ్ళలేదు. యోనాలా ఉంటున్నామా? ఒక చేపలాగా దేవుని యొక్క ఆజ్ఞను వింటూ మనం జీవిస్తున్నామా? నూతన సంవత్సరంలోనికి ప్రవేశించే ముందు మనల్ని మనం ఒకసారి పరిశోధించుకుందాం. యేసయ్యా, మేము యోనాలా కాదు నాయనా. పారిపోకుండా, మీ ఆజ్ఞకు మేము చెవియొగ్గకుండా ఉండకుండా, ఒక చేప వలె మేము నీ ఆజ్ఞను వినాలయ్యా. చేపైనా దేవుని యొక్క ఆజ్ఞను వినింది కానీ, చేపైనా దేవుని యొక్క మాటను వినింది కానీ, నీవు, నేను దేవుని యొక్క ఆజ్ఞను వింటున్నామా? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నామా? పరిశోధించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, ఈ సమయంలో యోనాను గురించి, చేపను గురించి మాతో మాట్లాడారయ్యా. ఒక ప్రవక్తగా ఉన్న యోనా మీ మాటను వినలేదు. పెడచెవున పెట్టాడు. పారిపోతున్నాడు. కానీ నా తండ్రి, నోరు లేని నీటి జంతువైన ఒక చేప మీ ఆజ్ఞకు లోబడింది. కక్కి వేయమన్న వెంటనే కక్కి వేసింది. మృంగమన్న వెంటనే మృంగి వేసింది. ఏ హాని జరగొద్దు నా భక్తునికి అంటే 3 దినాలు ఏమి తినకుండా, ఏమి తాగకుండా యోనాను భద్రంగా కాపాడింది. నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపబోయే ముందు మేము ఒక చేప వలె మీ ఆజ్ఞలకు లోబడువారుగా మమ్మల్ని మార్చి మీరు మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.